ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्ति. థర్డ్ క్రియేటివ్ హైరార్కీ గురించి మనం నిన్న కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. వాళ్ళు చోట్లలో ఉన్నటువంటి 7 ప్రిన్సిపల్డ్గా తెలియబడుతున్నటువంటి వాళ్ళు, అలాగే చోట్లో ఉన్నటువంటి కాస్మిక్ ప్రాణ సో దానిగా తెలియబడుతున్న వాళ్ళు, అలాగే చోట్లో పనిచేస్తున్నటువంటి 3 ఫైర్స్గా కూడా తెలియబడుతున్న వారు అదే చెప్పారు నిన్న మనకి. సోలార్ ఫైర్, తర్వాత ఫైర్ బై ఫ్రిక్షన్, ఎలక్ట్రిక్ ఫైర్, ఈ మూడింటిగా కూడా తెలియబడుతున్నవారు. ది థర్డ్ క్రియేటివ్ హైరార్కీ. దాని యొక్క నిన్న చదువుకున్న దాన్ని ఫర్దర్ కంటిన్యూషన్ కూడా చదువుకున్నాం. We now take up for brief consideration 2 hierarchies which closely concern ourselves, the human self-conscious entities. సో ఇప్పుడు ప్రధానంగా మనం 2 హైరార్కీస్ ఎవరైతే కనుక మానవుల్ని నడుపుతూ ఉండడానికి ప్రధానమైనటువంటిగా నిలబడి ఉన్నారో వారి గురించి ఇప్పుడు మనం చదువుకుందాం. These 2 groups are literally 3, as the 5th hierarchy is a dual one. హైరార్కీలో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. 4th హైరార్కీ ఒకటి, తర్వాత 5th హైరార్కీలో 2 డిపార్ట్మెంట్స్, టోటల్ మేక్స్ 3 అది చెప్తున్నారు అన్నమాట. అండ్ ఇట్ ఈస్ దిస్ which has led to some confusion, and కొందరు దీన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం చేత వాళ్ళు ఏమనుకున్నారంటే టోటల్ 13 అంటే నెంబర్గా వాళ్ళు భావించడం అంటే జరిగింది. They are the seekers of satisfaction and the cause of the second fall into generation, the facts behind taking of a lower nature by the ego. The 4th and the 5th hierarchies are the 9th and 10th are the initiates and the perfect ones. 4th and వీళ్ళు ఏమన్నారంటే సెకండ్ ఫాల్ అండ్ జనరేషన్, సెకండ్ ఫాల్ ఇంటూ జనరేషన్. 4th క్రియేటివ్ హైరార్కీ సెకండ్ ఫాల్ ఇంటూ జనరేషన్. సో అంటే భౌతిక లోకముల్లోకి ఇంకా ఇంకో 2వ మెట్టు దిగారు అంటుండేదిగా చెప్పబడటం అని అర్థం ఇక్కడ. సో మానవుల్ని ఉద్ధరించడం అంటే కార్యక్రమంలో భౌతిక లోకముల్లోకి ఇంకా కాస్త ఎక్కువగా వీళ్ళని దర్శించేటువంటి విధముగా వాళ్ళు దిగి వచ్చారు అంటే చెప్పడానికి ఏమన్నారంటే సెకండ్ ఫాల్ ఇంటూ జనరేషన్ అన్నారు. సెకండ్ ఫాల్ ఇంటూ జనరేషన్, ది ఫ్యాక్ట్ బిహైండ్ ద టేకింగ్ ఆఫ్ ఎ లోవర్ నేచర్ బై ద ఈగో. సో ఈ ఈగో అన్నది లోవర్ నేచర్ని ఇంకా కాస్త దిగడం అన్నమాట. ఫ్లైట్ పైనుంచి కింద దిగుతుంటుంది కదా, అలా దిగడంలో ఈగో అంటున్నది ఫస్ట్ ఫాల్, దిస్ ఇస్ ద సెకండ్ ఫాల్. సో సెకండ్ ఫాల్ ఇంటూ జనరేషన్ ఈగో. The 4th and the 5th hierarchies are the 9th and 10th of the initiates and the perfect ones. వీళ్ళు 4th and 5th హైరార్కీనే మనం పైన 5గురిని కౌంట్ చేసుకున్నప్పుడు వీళ్ళు 9th and 10th అవుతారు. Always remember, number 9 is the number of initiate. 9వ వాళ్ళు ఉండేటువంటి స్థానం 9వది ఏం చేస్తుందంటే ఇనిషియేషన్, ఇనిషియేట్స్. అది నుంచి ది సేవియర్ ఈజ్ కమింగ్ అంటుండేది చెప్పబడినప్పుడు ధనుస్సు రాశిగా చెప్తారు. ధనుస్సు రాశి 9వ రాశి కాబట్టి. ది పర్ఫెక్ట్ వన్స్ అన్నప్పుడు చెప్పినప్పుడు 10వ రాశిగా చెప్తారు. పర్ఫెక్ట్ వన్స్ అంటుంటే వాళ్ళు తయారయ్యేది.
దాన్ని మకర రాశిగా చెప్తాము. అందు నుంచి నెంబర్ 9 అండ్ నెంబర్ 10 ఇండికేట్స్ ది స్టేట్ ఆఫ్ ఇనిషియేట్ అండ్ ది స్టేజ్ ఆఫ్ పర్ఫెక్ట్ వన్స్. అది ఇనిషియేట్స్ ఉండేటువంటి స్థితి 9th, పర్ఫెక్ట్ వన్స్ అంటే చెప్పబడినప్పుడు అంటే పరిపూర్ణత, పూర్ణము అని అన్నాను కదా. పూర్ణము అంటుండే ఎప్పుడు తయారవుతుంది అంటే దశ అంటుంటది, అంటే 10 digits అన్నారు కదా. విరాట్ షైన్స్ త్రూ 10 digits. విరాట్ హ్యాస్ 10 fingers అన్న 10 అంటే దాంట్లో పరిపూర్ణత అంటుంది ఉంది. 9 దాంట్లో హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఈజ్ ద ఇనిషియేట్. 9వది అంటే వీడు 10వ స్థితికి వెళ్ళడానికి కావాల్సినటువంటి సామర్థ్యము ఇవన్నీ సంపాదించుకున్నటువంటి స్థితిని అంటే 9 అన్నారు. అందులోంచి నవరాత్రులు 9 రాత్రులు వీడు పూజ చేస్తే 9వ రోజు నాడు వీడికి ఇనిషియేషన్ అటువంటి జరుగుతుంది. 9వ రోజు తర్వాత ఇనిషియేషన్ అటువంటిది అయితే ఇంకా వీడు పరమాత్మలో ఒకటిగా అవుతారు. అప్పుడు ఉండేటువంటి స్థితిని ఏమన్నారంటే 10 దశ అన్నారు. అందుకని దాన్ని ఏమన్నారంటే మ్యారేజ్ అన్నారు. మ్యారేజ్ ఎవరితోటి? చోట్ల ఉంటుంటే వాడితో మ్యారేజ్ అవ్వాలి. అందు నుంచి 10వ రోజు నాడు వివాహము అంటుండే చెప్తారు. సో వివాహం ఎప్పటికీ 10వ రోజు, 9వ రోజు నాడు ఇనిషియేషను, 10వ రోజు వివాహం. 10వ రోజు వివాహం ఎప్పటికీ వీడు పరమాత్మ ఒకటిగా అయిపోతాడు. వీడిద్దరిని విడదీయడం, దాన్ని ఏమన్నారంటే ది పర్ఫెక్ట్ వన్స్. Perfect ones. All human beings are imperishable jivas, are those who evolve through a graded series of initiations, either self-induced or brought about on our planet with extraneous aid. Self-induced అయినా సరే లేదా ఎక్స్ట్రీనియస్ ఎయిడ్ ద్వారా అయినా సరే, అంటే వీటి సెల్ఫ్ ఇండ్యూస్డ్ అయినా ఎక్స్ట్రీనియస్ ఎయిడ్ అయినా అంటే ఏంటంటే చోట్లో ఉన్నటువంటి దాన్ని పరిపూర్ణత సాధించుకోవడం అంటుండే దానికి వీళ్ళు ఏమంటే ఇంపెరిషబుల్ జీవాస్. సో ఇది ఒక జన్మలో జరిగేటువంటి కార్యక్రమం కాదు, ఎన్నో జన్మలుగా ఒకే ఒక లింకప్గా జరిగేటువంటి కార్యక్రమం. ఒకటి ఒక సోల్ ఎలివేట్ అవడం అనేటువంటిది ఎన్నో జన్మలుగా సాగుతూ ఉండేటువంటి ప్రయాణం ఇదంతా కూడా. కనుక ఈ ప్రయాణాన్ని చక్కగా అవగాహన చేసుకుని వీడు వెళ్ళవలసినటువంటి ప్రయాణాన్ని చక్కగా వీడు ఇది చేసుకుని వీడు ముందుకు వెళ్ళడం అనేటువంటి దాన్ని ఏమన్నారంటే ఇంపెరిషబుల్ జీవాస్ అన్నారు వీడిని. తర్వాత ఇంకేమంటున్నారంటే వీడిని ఎక్స్ట్రేనియస్ ఎయిడ్. చోట్ల నుంచి వీడికి ఒక సహకారం అన్నది ఉంటుంటుంది ఎప్పుడు కూడా వీడు అప్లిఫ్ట్ అవడానికి. అదొకటి. ఇంకొకటి వీడు తనకు తాను తయారై దానికి ఏర్పాటు చేసుకుని తను తాను సమర్పించుకోవడం, దాని విధంగా తన జీవితం గడుపుకోవడం అంటుండేది రెండింటిగా ఉంటుంటాయి విషయాలు. Extraneous aid, they show through a marriage with the order next to them, the 5th. They show marriage with the next to them. వీళ్ళు పైన ఉన్నటువంటి వాటితో మ్యారేజ్ అవుతారు. నేను 7, పైన ఉన్నది 5, ఆ 5 తోటి వీడికి మ్యారేజ్ అవుతుంది. ఆ 5 తోటి మ్యారేజ్ అవడమే ఈ విషయంగా చెప్పారు. అప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే 4th and 5th ఇది ఒకటి తర్వాత ఒకటి వచ్చినటువంటిది కాబట్టి దీన్ని ఇంకొక రకంగా ఈ 4 and 5, 4th హైరార్కీ, 5 అంటే 5th హైరార్కీ, వీళ్ళని ఏమన్నారంటే కనుక ఇంకొక రకంగా చెప్పినప్పుడు 4th is the first and 5th is the second కాబట్టి 4th is malefic, 5th is feminine అని చెప్తారు. సో అంటే దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చోట్లో ఉన్నటువంటి ది ప్రిన్సిపల్ అన్నటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ మ్యాలిఫిక్. ప్రిన్సిపల్ యొక్క ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫెమినైన్. ఇది చోట్ల ఉన్నటువంటి రహస్యం. సో దీన్ని అన్నారంటే మాస్కులైన్ అండ్ ఫెమినైన్ అన్నారు. 5th యాజ్ ఫెమినైన్ అన్నారు. అది ఈ రెండింటి గురించి ఇది ఇంట్రడక్షన్. మనకి ఇప్పుడు 4th క్రియేటివ్ హైరార్కీ గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు the 4th creative hierarchy is the group wherein the highest aspect of man, his father in heaven, finds place. Father in heaven finds place. The 4th hierarchy వీళ్ళు ఏం చేస్తారంటే చోట్లో ది ఫాదర్ ఇన్ హెవెన్ అని ఎవరినైతే మనం సంబోధిస్తుంటామో, ఎవరినైతే జీసస్ గారు మై ఫాదర్ ఇన్ హెవెన్ అన్నటువంటి సంబోధించారో దానికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా 4th క్రియేటివ్ హైరార్కీలో ఇవ్వబడతాయి. అంటే ఏంటంటే గురువు అన్నటువంటి విషయంగా, జీవుల్ని నడిపేటువంటి గురువు అన్నటువంటి వాడు ఎక్కడ తెలియబడతారంటే 4th క్రియేటివ్ హైరార్కీగా తెలియబడుతూ ఉంటారు ఆయన వాడు. These lives are the points of fire who must become the flame. These lives are the points of fire.
అంటే చోట్లో నిగూఢంగా ఫైరీ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి అది ఫ్లేమ్ ఆస్పెక్ట్ గా టర్న్ అప్ అవడం అంటున్నది ఈ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ వల్ల జరుగుతుంది. చోట్లో ప్రతి దాంట్లోనూ ఫైర్ ఆస్పెక్ట్ అంటున్నది ఉంటుంది. ఫైర్ కి ఫ్లేమ్ కి ఏంటి తేడా అంటే ఫైర్ అంటున్నది అందులో ఉండడం చేత దానికి అస్తిత్వం అంటున్నది ఉంది. ఫ్లేమ్ అన్నటువంటిది దానిలో వెలిగింపబడటం అంటుండే దాన్ని ఏమన్నారంటే ఫ్లేమ్ అన్నారు. అంటే అందులో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది బహిర్గమింపబడటం అనర్థం. ఫ్లేమీ ఆస్పెక్ట్, ఫైరీ ఆస్పెక్ట్ కాస్త దే మస్ట్ టర్న్ ఇన్ టు ద ఫ్లేమ్ అని అన్నారు ఇక్కడ. సో ప్రతి దాంట్లోనూ ఫైర్ ఉంటుంది, కానీ ఫ్లేమ్ గా టర్న్ అవడం అంటున్నది ఎవరి వల్ల జరుగుతుంది అంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ వల్ల ఏం జరుగుతుందంటే చోటులో ఫైర్ ఆస్పెక్ట్స్ గా ఉన్నటువంటి జీవులు ఫ్లేమ్ అంటున్నదిగా వాళ్ళు తయారవుతారు. they go flame become the flame. This they do through the agency of the fifth hierarchy and the four wakes on the two dual lower hierarchies. ఇది ఫిఫ్త్ హైరార్కీ యొక్క సహకారంతో 4 weeks ఆన్ ది టూ డ్యూయల్ లోవర్ హైరార్కీస్. డ్యూయల్ అంటే 6th and 7th హైరార్కీస్ తోటి కలుపుకొని ఇది ఒక కార్యక్రమం అంటుంటది. జీవుల్లో ఫ్లేమీ ఆస్పెక్ట్ అంటుంటది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది చక్కగా అది బహిర్రూపముగా అంటే వాళ్ళు జీవులు వ్యవహరించేటువంటి విధానంలో అది వ్యక్తం అవ్వాలి. అది చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా చూసేటువంటి వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అని చెప్తున్నారు. దే ఆర్ ద లార్డ్స్ ఆఫ్ సాక్రిఫైస్, lower hierarchies. It has been that when man is concerned, the 4th, 5th, 6th and 7th hierarchies are during the cycle of incarnation his very self. They are the lords of sacrifice, lords of flower, the flower of Atma Buddhi. ఆత్మ బుద్ధి రెండు చక్కగా పరిపూర్ణంగా వికసించి ఉండడం అంటే స్థితి. దే ఆర్ ద ఫ్లవర్ ఆఫ్ ఆత్మ బుద్ధి అని అన్నారు. ఇంకొక ఫ్లవర్ అంటున్నది ఉంది మనకి ఇక్కడ, ఆత్మ బుద్ధి అంటున్నది. దాన్ని లోటస్ అంటున్నట్టుగా మనం చెప్పుకున్నాం. ఈ లోటస్ అంటున్నది ఏమిటంటే ఇక్కడ ఒక ఫ్లవర్ ఉందండి, ఆ ఫ్లవర్ పరిపూర్ణంగా విచ్చుకోవాలి వీడిలో. దాని గురించి మన కాస్మిక్ ఫైర్ లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళు ఈగోయిక్ లోటస్ అని చెప్పి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన ఇక్కడ. సో దాన్ని ఇక్కడ ఏమన్నారంటే ది ఫ్లవర్ ఆఫ్ ఆత్మ బుద్ధి అని అన్నారు. In studying these hierarchies, one of the most valuable lessons is to be learned in the place and importance of man, the scheme. The hierarchy, for instance, which is the essence of the intangible life of spirit. Hierarchy and enti? This is the essence of the intangible life of spirit. చోట్లో ఈ స్పిరిట్ ఆస్పెక్ట్ లో ఉంటూ ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అంటే చోటులో దివ్యత్వము అంటున్నది ఎక్కడెక్కడైతే నింపబడి ఉందనేటువంటిది మనకు దర్శనాత్మకముగా ఉందో అది ఎవరుట అంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అని అన్నారు. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటున్నది ఉంటూ ఉన్నటువంటి వాడికి అది జీవుల్లో వాళ్ళని చోట్లో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది ఏదైతే ఉందో దాని యందు వీడు మేల్కొల్పింపబడ్డం అటువంటి జరుగుతుంది. అంటే అక్కడ వీడికి చుట్టూతో ఉన్నటువంటి గురువు లేదా దైవము వాడిని అక్కడ ఉన్నటువంటి దివ్యత్వమును దర్శింపజేసే కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వీళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ పనిచేస్తున్నారండి అని అర్థం. The scheme, life, the principle, the cosmic, the principle, life, the spirit, the principle of buddhi is the historic cause of the cosmic marriage of spirit and matter, based on the love and desire of the logos. Hierarchy, for instance, which is the essence of the intangible life of spirit, the principle of buddhi annaru, is the historic cause of the cosmic marriage. దాన్ని ఏమన్నారంటే కాస్మిక్ మ్యారేజ్. ఏంటి కాస్మిక్ మ్యారేజ్ అంటే ఈ చోట్లో ఉన్నటువంటి పదార్థం నేను అనేటువంటిది ఎక్కడైతే వీళ్ళలో తెలియబడుతుందో అది చోట్లో ఉన్నటువంటి దివ్యత్వంతో అనుసంధానం చెందాలి. లేదా వాటిలో ఉన్నటువంటి దివ్యత్వం ఎట్లా అనుకున్నా సరే చోట్లో నేను అనేటువంటిది ఎక్కడైతే తెలియబడుతుందో అది చోట్లో ఉన్నటువంటి దివ్యత్వంతో అనుసంధానం చెందడం. దీన్ని ఏమన్నారంటే కాస్మిక్ మ్యారేజ్. అది చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రధానంగా స్వీకరించినటువంటి వాళ్ళు 4th and 5th క్రియేటివ్ హైరార్కీ. అందు గురించి నవ అటువంటిది ఏర్పడుతుంది వీళ్ళ వల్ల.
కనుక జీవుల్ని చోట్లో ఉన్నటువంటి దివ్యత్వముతో అనుసంధానం. అదే పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం, అదే సీతారాముల కళ్యాణంగా చెప్తాం మనం. ఇదంతా కూడా అంటే భాగవతము పురాణాలుగా తీసుకొచ్చినప్పుడు అలా చెప్తారు. అదే గోదా రంగనాథుల కళ్యాణం. సో దీని ఆనర్ అంటే కాస్మిక్ మ్యారేజ్. సో ఈ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ప్రధానంగా ఈ కాస్మిక్ మ్యారేజ్ అంటున్నది చోట్లో నిర్ణయం పడడం అటువంటి కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి వాడు, అంటే జీవులుగా ఉన్నటువంటి వాడిని పరిపూర్ణంగా వీడు పరమాత్మతో అనుసంధానం చెందేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టి నిర్వహిస్తున్నారు. అండ్ డిజైర్ ఆఫ్ ది అది అంటే మ్యారేజ్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్ based on the love and desire of the logos, but each hierarchy also expresses itself through one particular manifestation, which comes to be regarded by the finite mind of man as the hierarchy itself, but it is not hierarchy itself. This is not so, and care must be taken to distinguish between these hierarchies. సో చోటులో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ గా ఉంటాయి. అందరూ ఒకటి అంటుండదు అనుకోకండి. కొందరు హైరార్కీస్ ఎలా పనిచేస్తుంటారంటే హైరార్కీకి హెల్ప్ గా కొందరు బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తుంటారు, కొందరు హైరార్కీస్ భూమి మీద దిగి వచ్చి పనిచేస్తుంటారు. సో ఇలా ఒక్కొక్క ఆస్పెక్ట్ గా ఈ హైరార్కీ అనేటువంటి వాళ్ళు పనిచేస్తుంటారు. కనుక దీన్ని జాగ్రత్తగా దర్శించండి అంటున్నారు. హైరార్కీ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ త్రూ వన్ పర్టికులర్ మేనిఫెస్టేషన్ విచ్ కమ్స్ టు బి రిగార్డెడ్ బై ద ఫినైట్ మైండ్ ఆఫ్ మ్యాన్ యాజ్ ద హైరార్కీ ఇట్ సెల్ఫ్. మనకు ఎవరైనా గురువు రూపంగా కానీ ఒక విగ్రహ రూపంగా కానీ ఏర్పడ్డాం అనుకోండి, అదే దైవం అని అనుకుంటారు. నిజానికి అది దైవం కాదు, దైవం తీసుకెళ్లేటువంటి ఒక ట్రైన్, అది ఒక మార్గం, ఒక రూపం. అది అంతే తప్పితే అది ఫైనల్ కాదు. దట్ ఫైనల్ తీసుకెళ్లేటువంటి ఒక వ్యక్తం అవుతున్నటువంటి ఒక రూపం. అని చెప్తే దట్ ఈస్ నాట్ ఫైనల్. గురువు ఉన్నాడు మనకి, ఆయన ఫైనల్ కాదు. చోట్ల ఉన్నటువంటి దివ్యత్వమును దర్శింపజేసేటువంటి కార్యక్రమమునకు ఆయన మార్గదర్శకుడు అంతే. అలాగే ఒక అమ్మవారి రూపం ఉంది, అమ్మవారి రూపం ఇట్ ఈస్ నాట్ ఫైనల్. ద రూపం విచ్ వీఆర్ సీయింగ్ ఇట్ ఈస్ ఒక అరూప స్టేట్ లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక రూపం, అంతే ఇది ఫైనల్ కాదు. ఇది హైరార్కీ, ఆ రకంగా దర్శించండి అంతే. అందువల్ల అది తెలుసుకున్నప్పుడు మనం ఆ రూపంలోకే మనం బందీ అయిపోవడం, ఆ గురువుకే మనం అలా ఉండదు. చోట్ల ఉంటుంటే దివ్యత్వంలో శరణాగతి చెందడం అటువంటిది వచ్చేస్తుంది. నిజానికి అది రావాలి. అంటే మనం నమ్ముకున్నటువంటి గురువే, ఆయన తప్ప వేరే గురువుని నమ్మడం, వేరే గురువుని ప్రార్థించడం అటువంటిది లేదని మా దగ్గర, ఆ గురువే అటువంటిదిగా ఉండడం అటువంటిది ఎక్కడ జరుగుతుందంటే ఆ గురువు రూపముగానే దివ్యత్వాన్ని దర్శిస్తుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. గురువు ద్వారా దివ్యత్వం అటువంటిది ఎక్స్ప్రెషన్ లోకి వస్తుంది అటువంటి విషయం చూసుకున్నప్పుడు గురువు ద్వారా ఏదైనా సాధన అటువంటిది ఏదైనా సరే సంభవమే అటువంటి విషయం నందు మనం మేల్కొల్చగలుగుతాం, లేదా మనకు ఆ ప్రిన్సిపల్ మనలో మేల్కొల్పబడదు. They are latent germs of force centers and manifest subjectively. They warm and vitalize groups of forms. వీళ్ళు ఏమంటున్నారు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీని? They are latent germs of force centers and manifest subjectively. చోట్లో లేటెంట్ జర్మ్స్ ఆఫ్ ఫోర్స్ గా తెలియబడేటువంటి వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. జర్మ్స్ ఆఫ్ ఫోర్స్ అంటే చోట్లో అక్కడక్కడ మనం భూమండలం తీసుకున్నాం అనుకోండి ఊరికినే, లేదా మనం భారతదేశం తీసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ దేవాలయాలన్నీ అలా ఏర్పడ్డాయి కొండల మీద అక్కడక్కడ. కనుక ఈ దేవాలయాలు ఈ విధంగా ఏర్పడటం అన్నటువంటిది ఏమిటంటే అక్కడ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ప్రధానంగా పనిచేస్తున్నాం. దాని అంటే జర్మ్స్ ఆఫ్ ఫోర్స్ సెంటర్స్. సో అక్కడ జీవులు ఎప్పుడైతే ఒక రూపం అంటుంటుంది అక్కడ పెట్టారు, ఆ కొండ మీద ఆ రూపాన్ని దర్శించడానికి వీడు అక్కడ చేరతాడు. చేరడానికి వీడు ఎప్పుడైతే ఇదంతా వీడిలో ఒక సాధన అంటే జరుగుతున్నది, ఆ గుడికి వెళ్ళాలి, అక్కడ దండం పెట్టుకోవాలి, అక్కడ ఏదో మొక్కు తీర్చుకోవాలి, ఇలాంటివో చేయడం చేత ఏమవుతుందంటే వీడిలో తెలియకుండా ఆ దైవం వీడిని నడుపుతున్నాడు అనేటువంటి విషయంలోకి వీడు మేలు కాంచుతాడు. ఆ రకమైనటువంటి కార్యక్రమం వీడిలో చేయిస్తున్నటువంటిది ఎవరిట అంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. అంటే మీరు భగవంతుడు వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టుకోండి, మీరు ఏదైనా పెట్టుకోండి, కానీ వాటి ద్వారా వ్యక్తం అవుతున్న వాళ్ళు ఎవరిట అంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. పేరుతో సంబంధం లేదు ఇక్కడ చెప్తున్నటువంటి విషయానికి. Latent germs of force centers and manifest subjectively. They warm and vitalize groups of forms. They flower forth and express themselves through the medium of a form or another hierarchy. They flower forth through a medium of ఒక హైరార్కీ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంటారు, లేదా ఒక రూపం ద్వారా వ్యక్తం అవుతుంటారు. ఎలా అయినా ఉండొచ్చు. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఒక గురువు ద్వారా వ్యక్తం అవ్వచ్చు,
ఒక గుడిలో ఉంటుంది దైవం యొక్క స్వరూపముగా వ్యక్తం అవ్వచ్చు, ఎలా అయినా ఉండొచ్చు వీళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. దీస్ హైరార్కీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఆర్ నెగటివ్ ఆర్ పాజిటివ్ టు ఈచ్ అదర్ యాజ్ ద కేస్ మే బి. వీళ్ళు ఒకసారి నెగిటివ్గా ఉండొచ్చు, ఒకసారి పాజిటివ్గా ఉండొచ్చు. వాళ్ళే డైరెక్ట్గా దిగి రావచ్చు. లేదా ఒక ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ దిగి వస్తే, లేదా ఒక ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ దిగి వస్తే, వాళ్ళు నెగిటివ్, వాళ్ళని నడుపుతున్నటువంటి వాళ్ళు వెనకాతలు ఉన్నటువంటి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఎవరు ఉంటారు, వాళ్ళు ఈ హైరార్కీ ద్వారా నడుపుతున్నారు. అదే నుంచి వాళ్ళు పాజిటివ్ అవుతారు, వీళ్ళు నెగిటివ్ అవుతారు. ఒకసారి వీళ్ళు నెగిటివ్ అవుతారు, వాళ్ళు పాజిటివ్ అవుతారు. ఇవన్నీ మార్పులు చేర్పులుగా ఉంటుంటుంది. ఎలా అయినా ఉండొచ్చు విషయాన్ని. బట్ మనం బేసిక్గా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చోట్ల ఒక హయ్యర్ హైరార్కీ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. హైరార్కీ అంటున్నది ది పర్ఫెక్ట్ బీయింగ్స్ అంటే తయారు చేయడంలో ప్రధానమైనటువంటి కార్యక్రమంగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఆ విషయాన్ని మనకి చెప్తున్నారు. As is stated in the Secret Doctrine 1:238, this hierarchy is the nursery for the incarnating jivas. The hierarchy అంటున్నది ఏమిటి? It is the nursery for the incarnating jivas. Incarnating jivas అంటే ఈ పురోగాభివృద్ధి సాధించడంలో వీళ్ళందరినీ కూడా ఒక చోటు చేర్చడం, అంటే ఒక ట్రైన్ లాంటిది. ఇంకా ఈ హైరార్కీ అంటాడు, ఈ ట్రైన్ ఇలా అంటే వీళ్ళు ఉన్నటువంటి స్థితి నుంచి ఒక హయ్యర్ స్థితికి తీసుకెళ్ళడానికి వీళ్ళు హైరార్కీ అంటున్న వాళ్ళు ప్రధానంగా పనిచేస్తున్నారు. సో అంటే ఈ విషయం వచ్చినప్పుడు మనకి మరి ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అని చెప్పుకున్నాం, అలాగే ది హైరార్కీ అనేటువంటిది మనం పరమ గురువులు అని చెప్పుకున్నాం. మరి వీళ్ళు ఈ రకమైన కన్ఫ్యూజన్స్లోకి దయచేసి వెళ్ళిపోకండి. ప్రతిదానికి కూడా దాని గ్రేడ్స్, దాని యొక్క స్థితులు ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఆన్ అండ్ హోల్ సోల్గా చెప్పబడినప్పుడు వాళ్ళని 12 క్రియేటివ్ హైరార్కీసే చెప్పారు. సో దానికన్నా కొంచెం ఇదిగా చెప్పబడినప్పుడు వాళ్ళని ఇంకో పేరుగా చెప్పారు, వాళ్ళు పరమ గురువులు అన్నారు. ఇంకొంచెం ఇదిగా చెప్పినప్పుడు వాళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్గా చెప్పారు. ఇలా అనేక రకాలుగా వీటిలో ఉన్నటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు అనమాట. అంటే బాగా అంటే సౌరమండలాన్ని, వీటిని మొత్తం మానవ జాతి, వీటి మొత్తం రేస్ని, వీటిని అన్నిటిని కూడా అప్లిఫ్ట్ చేయడానికి కార్యక్రమం ప్రధానంగా స్వీకరించినటువంటి వాళ్ళు 12 క్రియేటివ్ హైరార్కీస్. ఇందులో 5 అయిపోయింది, ఇప్పుడు కింద 7లో 4th మనం చదువుకుంటాం. అలా lives which assured the human stage in another solar system, and it carried in the germs of lives which assured the human stage in another solar system, but were not able to proceed beyond that owing to the coming in of pralaya. అక్కడ ప్రళయ స్థితి అంటే ఏర్పడిపోయింది. ఏంటి అంటే ఇన్కార్నేటింగ్ జీవాస్ అంటే ఏంటంటే, ఇంతకుముందు ఒక సౌరమండలంలో ప్రజ్ఞ హ్యూమన్ స్టేజ్ దాకా వచ్చింది. హ్యూమన్ స్టేజ్ దాకా వచ్చిన తర్వాత అక్కడ ప్రళయ స్థితి అంటున్నది వచ్చింది. ఇప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ చిన్నదండి. ఆ బిల్డింగ్లో అయిపోయిన తర్వాత పక్కన ఇక్కడ ఇంకో బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత 4th క్లాస్ దాకా అక్కడ చదువుకున్నాడు. 5th క్లాస్కి వచ్చేసరికి ఆ బిల్డింగ్లో ప్లేస్ లేదు, అందుగురించి ఈ బిల్డింగ్లో 5th క్లాస్ నుంచి ఈ బిల్డింగ్లో చదువుకోవడానికి వచ్చారు వాళ్ళు. అలా వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నారు అంటే ఇన్కార్నేటింగ్ జీవాస్. అంటే ఇంకో సోలార్ సిస్టంలో వీళ్ళు ఆ స్థితి దాకా అప్లిఫ్ట్ అయ్యి ఫర్దర్ స్టేజ్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్కి దే టుక్ బర్త్ ఆన్ ఎర్త్. అదన్నమాట ప్రళయ, which projected them into a state of latency. The condition of the hierarchy is similar only on a cosmic scale to the condition of the seeds of human life held in a state of obscuration during the interchange period. The 3 other hierarchies dealt with, first, second, and third, were those who have, in a previous kalpas of logic manifestation, passed beyond the human stage altogether. సో వాళ్ళు అంటే అక్కడ ఎవరైతే గనక ఇంతకు ముందు హ్యూమన్ స్టేజ్ అంటే క్రాస్ అయిపోయారో వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ హైరార్కీస్లో వాళ్ళు ఉన్నారు. ఈ 4th, 5th వీళ్ళు ఎలా అయ్యారంటే ఇంతకు ముందు అంటే సోలార్ సిస్టంలో వీళ్ళు ఆ స్టేజ్ దాకా అప్లిఫ్ట్ అయ్యారు. వాళ్ళు ఈ సోలార్ సిస్టంలో ఆ స్టేజ్ కన్నా డౌన్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు టీచర్స్గా వచ్చారు. 4th గ్రేడ్ హైరార్కీ. అందు గురించి మానవ మైండ్ ఎలా పనిచేస్తుంది, ఏమిటి, వీడికి ఎక్కడెక్కడ శిక్షణ ఇవ్వాలి, ఎక్కడెక్కడ వీడు తప్పించుకోవడానికి చూస్తాడు, ఎక్కడెక్కడ వీడు ఈ విధంగా తప్పించుకునో లేదా ఈ విధంగా కర్మబంధంలోనో వాడు ఇరుక్కుపోవడం అంటే జరగకుండా వాడిని ఏ రకంగా కాపాడాలి, ఇలాంటి రహస్యాలన్నీ తెలిసినటువంటి వాడు అన్నమాట 4th గ్రేడ్ హైరార్కీ వాళ్ళు. సో ఇంతకుముందు హ్యూమన్ స్టేజ్ దాటిపోయినటువంటి వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ హైరార్కీగా ఉన్నారు.
హ్యూమన్ స్టేజ్ దగ్గర ఆగినటువంటి వాళ్ళు ఇప్పుడు హ్యూమన్ స్టేజ్కి వాళ్ళు టీచర్స్గా వచ్చారు. వాళ్ళని ఏమన్నారట అంటే వాళ్ళని ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీగా చెప్పారు మనకి. Pass beyond the human stage altogether. They are therefore the Arupa or formless groups, as the remaining are the Rupa groups or those having forms. వీళ్ళందరూ ఫార్మ్ ఆస్పెక్ట్ లో తెలియబడేటువంటి వారు, వాళ్ళందరూ బియాండ్ ఫార్మ్ ఆస్పెక్ట్ గా వర్తిస్తారు. ఫస్ట్ అదే కదా, ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీ వాళ్ళు ఏంటి, బియాండ్ ఫార్మ్. దే ఆర్ వర్కింగ్ త్రూ ద సోల్ ఆఫ్ ది సన్. సెకండ్ క్రియేటివ్ హైరార్కీ దే ఆర్ వర్కింగ్ యాజ్ ది వేర్, సప్తర్షి మండలం ద్వారా పనిచేస్తున్నటువంటి వాళ్ళు బియాండ్ ఫారం గా పనిచేస్తున్నారు. ఇలా థర్డ్ క్రియేటివ్ హైరార్కీ ఈ రకంగా, ఇలా చోట్ల బియాండ్ ఫారం లెవెల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఫారం ఆస్పెక్ట్ కి దగ్గరగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ నుంచి వీళ్ళందరూ కూడా ఫారం ఆస్పెక్ట్ కి దగ్గరగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. The fourth creative hierarchy or the sixth or the ninth must ever be regarded in the Swarastram as occupying which might be considered as the third place. First, the lives of the three persons of the Trinity. Second, the prototypes of man, the seven spirits. Third, man of the lowest manifestation of self-conscious spirit aspect. This needs to be carefully considered and has no reference to the form aspect, but solely to the nature of the lives expressing themselves through other lives who are also self-conscious or fully intelligent. This certain of the hierarchies are not. సో చోట్లో వీళ్ళు ఈ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే వాళ్ళు థర్డ్ ప్లేస్ గా వీళ్ళు పనిచేస్తున్నారు అన్నారు. ఫస్ట్ ప్లేస్ లో పనిచేస్తున్న వాళ్ళు ఏమన్నారంటే 3 persons ఆఫ్ ది ట్రినిటీగా చెప్తారు. అంటే చోట్ల ట్రినిటీ ఆస్పెక్ట్ ఏదైతే మనం థర్డ్ క్రియేటివ్ హైరార్కీలో మనం చెప్తున్నామో వాళ్ళని ఫస్ట్ ఆస్పెక్ట్ గా చెప్పారు. సెకండ్ గా చెప్పినప్పుడు ది ప్రోటోటైప్స్ ఆఫ్ మ్యాన్, ది సెవెన్ స్పిరిట్స్ అన్నారు వాడిని. అంటే ది సెవెన్ స్పిరిట్స్ గా వచ్చినటువంటి వాడు, అంటే 7గా తెలియబడేటువంటి వాళ్ళు, 7 ప్రిన్సిపల్స్, 7 స్పిరిట్స్ అన్నారు వాళ్ళు. ఇంకా కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే మనం 7 స్పిరిట్స్ అంటుంటది, అంటే మనం థర్డ్ క్రియేటివ్ హైరార్కీలో మనం ఏమని చెప్పుకున్నాం అంటే చోట్ల 7 ప్రిన్సిపల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు సప్తర్షులు అన్నట్టు కాకుండా 7 ప్లేన్స్ గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని 7 స్పిరిట్స్ అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఈ రకంగా చోట్ల 7 ప్రిన్సిపల్డ్ గా పనిచేస్తున్న వాళ్ళు, 3 ప్రిన్సిపల్డ్ గా పనిచేస్తున్న వాళ్ళు, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ చెప్పారు. సో ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే వాళ్ళు మేనిఫెస్టింగ్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్షియస్ స్పిరిట్ ఆస్పెక్ట్. చోట్ల 3 ప్రిన్సిపల్డ్ అయింది, 7 ప్రిన్సిపల్డ్ అయింది, చోట్ల సెల్ఫ్ కాన్షియస్ స్పిరిట్ ఆస్పెక్ట్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అంటే ఏదైనా సరే ఒక మానవ ప్రజ్ఞ అంటే మనం తీసుకున్నప్పుడు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే వాళ్ళు ఆ ప్రజ్ఞ అంటున్నది భౌతిక రూపంగా దర్శింపబడేటువంటి యొక్క కార్యక్రమంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. అంటే సెల్ఫ్ కాన్షియస్ యూనిట్స్ గా వర్తిస్తూ ఉన్నటువంటి ప్రజ్ఞలకి అక్కడ పనిచేస్తున్నటువంటి, అంటే అక్కడ నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. 7 స్పిరిట్స్ గా గతంలో మనం చదువుకున్నాం, 3 ప్రిన్సిపల్డ్ గా కూడా మనం చదువుకున్నాం. 1 as 7 అంటే ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీ అని చెప్పారు. తర్వాత 3 ప్రిన్సిపల్డ్ గా చెప్పినప్పుడు థర్డ్ హైరార్కీ అని చెప్పారు. ఇలా వాళ్ళది అయిపోయిన తర్వాత థర్డ్ ఆస్పెక్ట్ గా చెప్పినప్పుడు సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీగా వీళ్ళని చెప్పారు మనకి. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ, థర్డ్ మ్యాన్ అన్నారు. This needs to be carefully considered and has no reference to the form aspect, but solely to the nature of the lives expressing themselves through other lives. So nature of the lives అంటే చోట్ల లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది అంటే జన్మలు అన్నటువంటిది. అంటే చోట్ల లైఫ్ ఆస్పెక్ట్ అంటే తీసుకుని వర్తించడం అంటే కార్యక్రమం నిర్ణయింపడుతున్నప్పుడు అందులో వీళ్ళు సెల్ఫ్ కాన్షియస్ యూనిట్స్ గా, అంటే నేను పలానా అంటే ప్రతి జీవుల్లో పనిచేస్తుంది చూసారా, ఆ ప్లేన్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏమన్నారంటే సెల్ఫ్ కాన్షియస్ అన్నారు. ఆ ప్లేన్ లో పనిచేస్తున్న వాళ్ళని ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అని అన్నారు. అది చెప్తున్నారు. The 4 lower hierarchies are all concerned with manifestation in the 3 worlds or in the divine, in the dense physical body of the solar logos. 3 worlds లో పనిచేస్తున్నారు వీళ్ళు.
అంటే నేను అనేటువంటిది ఎక్కడ తెలియబడుతోంది వీడికి? మనోమయ కక్షలో నేను ఫలానా అటువంటి తెలియబడుతుంది. అంతకు ముందు అటువంటి కక్షలో నేను ఫలానా అటువంటి దాంట్లో లేడు. చోట్లో అటువంటి దాంతో ఒకటిగా అయిపోవడం అటువంటిదిగా ఉంది. అంటే వీడికి సపరేట్ బాడీస్ అటువంటి ఎక్స్ప్రెషన్లోకి రాలేదు. సపరేట్నెస్ అటువంటిది ఎక్కడ తెలియబడుతుంది? ఫస్ట్ మన యొక్క మైండ్ ఆస్పెక్ట్లో తెలియబడుతుంది. దానికన్నా పైకి వెళ్ళినప్పుడు వీడికి దెర్ ఇస్ నో సపరేట్నెస్. సపరేట్ అటువంటిది ఫస్ట్ మన మైండ్లో వచ్చింది, తర్వాత అది భౌతిక దేహంగా దిగి వచ్చింది. కనుక ఈ 3 వర్డ్స్ని వీళ్ళ సపరేట్నెస్ అటువంటిది ఎక్కడ తయారవుతుందో దాన్ని ఆ ప్లేన్లో, అంటే వీడి యొక్క మానసిక కక్ష అంటే ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్, ఇది సౌరమండలంలో తీసుకున్నప్పుడు భూర్భువస్సువః చెప్పారు. సో భూర్భువస్సువః అటువంటి ఈ 3 లోకాల్లోనూ ది 3 వరల్డ్స్ లోనూ పనిచేస్తున్నటువంటి హైరార్కీ ఎవరంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అని చెప్పారు. They are those who can discard or pass through the etheric body of the solar logos and take forms composed of either gaseous, liquid or dense substance. వీళ్ళు ఎథరిక్ ప్లేన్స్ లో నుంచి ఫిజికల్ ప్లేన్ లోకి దిగి వస్తారు. అంటే ఎథరిక్ డెన్స్ ఫిజికల్ లోకి దిగి రావడం అంటే జరుగుతుంటుంది. చోట్లో ఎథరిక్ ప్లేన్స్ లో వీళ్ళు వర్తిస్తుంటారు. దేవతలుగా మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళని. సో దేవతల కన్నా వీళ్ళు వెలుగులుగా మనం దర్శించాం. ఈ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థితుల్లో నుంచి గ్యాషియస్ ప్లేన్ లోకి దిగి వస్తారు, లిక్విడ్ ప్లేన్ లోకి దిగి వస్తారు, లేదా సాలిడ్ ప్లేన్ లోకి దిగి వస్తారు. ఎలా దిగి రావచ్చు. దిస్ ఈస్ వెన్ కంపేర్ దిస్ టు అండర్స్టాండ్ యాజ్ ది సోలార్ ప్లేన్స్ లో చెప్పబడుతున్నటువంటి విషయం ఇదంతా. సో చోట్ల ఉన్నటువంటి ఎథరిక్ ప్లేన్స్ లో నుంచి వీళ్ళు లిక్విడ్ ప్లేన్ లేదా గ్యాషియస్ ప్లేన్ లేదా సాలిడ్ ప్లేన్ వీటిలోకి వీళ్ళు అవసరమైతే దిగి రావడం అంటుంది ఉంటుంది, లేదా ఎథరిక్ ప్లేన్ లో ఉండడం అంటుండేదే జరుగుతుంది. ది అదర్స్ కెనాట్. మనం నిన్న చదువుకున్నటువంటి థర్డ్ హైరార్కీ, ఈ సెకండ్ హైరార్కీ వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు దిగి రావడం అంటుండేది లేదు. ఆ పైనే ఉండి మాట్లాడటం తప్పితే కిందకి రావడం అంటుండేది లేదు. వీళ్ళు మాత్రం దిగి వస్తుంటారు. Students must bear in mind they cannot fall into physical generation. The others cannot. Students must bear in mind that from the standpoint of the logos, the solar angels on the mental plane, the fifth subplane of the cosmic physical plane, are in physical incarnation, and what is called second fall applies to this. Cosmic physical plane లో జరుగుతున్న విషయం ఇదంతా కూడా, మన సౌరం ఇదంతా కూడా దాంట్లో ఏమన్నారు? ఆన్ ది మెంటల్ ప్లేన్, ది ఫిఫ్త్ సబ్లైన్ ఆఫ్ ది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్, ఫిఫ్త్ సబ్లైన్. సో పైన దిగి వస్తున్నట్టు ఫిఫ్త్ సబ్లైన్ లో కాస్మిక్ మెంటల్ ప్లేన్ అంటుంది. సో కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఫిఫ్త్ సబ్లైన్ లో సోలార్ లోగోస్ అంటే వాళ్ళు దిగి రావడం అంటే జరుగుతుంది. సో ఆ దిగి రావడంలో అప్లైస్ టు దిస్. అంటే ఆ సోలార్ లోగోస్ గా దిగి వస్తున్న వాళ్ళందరూ కూడా ఈ దిగి రావడానికి సంబంధించినటువంటి వాళ్ళే, ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీకి సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్తున్నారు. సో సోలార్ లోగోస్ గా చెప్తారు వాళ్ళని, ప్లస్ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ కూడా వాళ్ళని మనం తెలుసుకోవచ్చు. ది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాస్ రెఫరెన్స్ ఇన్ ద టేకింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ కాస్మిక్ ఎథరిక్ మ్యాటర్, such as is the case with the hierarchy men, the prototypes of the human jivas. In the latter case, the bodies used are called formless from our standpoint and are vital bodies animated by cosmic prana. అందరూ కూడా ఉండేటువంటి స్థితిని అన్నారంటే కాస్మిక్ ప్రాణ అంటున్నారు. కాస్మిక్ ప్రాణ అంటే ఏంటి? ఎథరిక్ ప్లేన్స్. చోట్లో ఉన్నటువంటి ఎథరిక్ ప్లేన్స్ ఏమన్నారంటే కాస్మిక్ ప్రాణ. సో ఈ కాస్మిక్ ప్రాణ అటువంటి స్థితిలో ఉంటుంటారు. వాళ్ళ దేహంలన్నీ అక్కడ ఉంటుంటాయి. దాని నుంచి అవసరమైతే వాళ్ళు భౌతికమైనటువంటి ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టుగా వాళ్ళు క్రింది లోకాల్లోకి దిగి వస్తుంటారు. క్రింది లోకాల్లోకి దిగి రావడం అంటే పూర్తిగా భౌతిక రూపముగా వస్తే సాలిడ్ ప్లేన్ గా దిగి వస్తే మనలాగా జీవులుగా తిరుగుతుంటారు. లిక్విడ్ ప్లేన్స్ లో దిగి వస్తే ఇక్కడ సాన్నిధ్యము అంటే తెలియబడుతోందండి అంట. ఇక్కడ మాస్టర్ గారు ఉన్నారండి ఇక్కడ అంటే అంటుంటాం చూసారా, ఆయన ప్రెసెన్స్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ అని అంటాం. ఇక్కడికి వస్తే ఆ దివ్యత్వం నాకు తెలుస్తోందండి అంటుంటాం. మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు అంటుంటాం. బికాస్ దట్ ఈస్ ఆల్ లిక్విడ్ ప్లేన్. దానికన్నా ఇంకొంచెం సూక్ష్మీకరింపబడ్డంగా అంటే చక్కగా వాళ్ళు ఒక మంచి సాధన చేసుకున్నప్పుడు గ్యాషియస్ ప్లేన్ లో తెలియబడుతుంటారు. అంటే లిక్విడ్ ప్లేన్, గ్యాషియస్ ప్లేన్ అనేటువంటిది
భౌతిక రూపం కన్నా పైన ఉన్నటువంటి స్థితి. సో వాటిల కన్నా ఇంకా పైన స్థితి కాస్మిక్ ప్రాణ స్థితి. అక్కడ ఉంటారు హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు. With the heaven, man, the prototypes of human jivas. In this latter case, the bodies used are called formless, from our standpoint, vital bodies by cosmic prana. In the case of ourselves and the remaining groups, the forms are composed of substance of the three lower planes, that which the logos does not regard as a principle, and therefore matter responding still to the vibration of the earlier system. So, if physical law, solid, liquid, gaseous, ఈ త్రీ ప్లేన్స్, అందు గురించి డెన్స్ ఫిజికల్ ఈథర్ అని అన్నారు కదా మనం ఫిజికల్ బాడీని. ఈ డెన్స్ ఫిజికల్ అన్నది ఏదైతే ఉందో ఇది ఇట్ ఈస్ రెస్పాండింగ్ టు ది ఎర్లియర్ సిస్టమ్. ఎందుకు ఈ డెన్స్ ఫిజికల్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రిన్సిపల్ ఇన్ దిస్ సోలార్ సిస్టమ్, ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎర్లియర్ సోలార్ సిస్టమ్. అందు గురించి ఇట్ ఈస్ రెస్పాండింగ్ టు ది ఎర్లియర్ సోలార్ సిస్టమ్. మన యొక్క దేహం అంటున్నది it is not principle అని చెప్పుకున్నాం మనం గతంలో కూడా. This means that the four lower hierarchies are links between the life of the past and of the future. ఈ four lower hierarchies వీళ్ళు ఎవరైతే ఉన్నారో they are the links of the past to the future and hence they are existing in the present. four lower hierarchies ఎవరైతే ఉన్నారంటే దేహం అనేటువంటిది మనకి ఇది రూపముగా మనకి ఉంటూ ఉంది కదండి. దీనిలో పనిచేస్తున్నటువంటి హైరార్కీస్ వీళ్ళు ఏమిటంటే వీళ్ళ కార్యక్రమం వీళ్ళు పూర్వం ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ కి నుంచి ఈ దేహం అంటే మనకు కట్టబడి ఉంది. అదే ఇదంతా మనం ఎందుకంటే చంద్రుడి చేత ఇదంతా మనం చెప్పుకున్నటువంటి విషయం. అందుగురించి ఆ లింక్ గా వీళ్ళు ఉంటున్నారు కాబట్టి దే ఆర్ ద లింక్. ఆల్రెడీ మనకి ఇంకొక పాయింట్ ఏమని చెప్పుకున్నాం మనం, ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు క్రితం సోలార్ సిస్టమ్ లో వాళ్ళు హ్యూమన్ స్టేజ్ అంటే దాటి ఇప్పుడు మన గురువులుగా వచ్చారనే విషయం మనం చెప్తాం. సో అందుగురించి వాళ్ళు క్రితం సోలార్ సిస్టమ్ కి మళ్ళీ రాబోయే సోలార్ సిస్టమ్ కి మధ్యవర్తులుగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రిన్సిపల్ అదే దే హ్యావ్ నాట్ ఫినిష్డ్ దేర్ కాంటాక్ట్ విత్ ద యాక్టివ్ ఇంటెలిజెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ప్రిసీడింగ్ కల్ప. ఆ ప్రిన్సిపల్ ఆఫ్ ది ప్రిసీడింగ్ కల్ప, ఈ కల్పము అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. కొన్ని మహాయుగాలు అయితే ఒక కల్పం, నా గుర్తున్నంత 71 మహాయుగాస్ మేక్స్ వన్ కల్ప. సో ఈ రకంగా కొన్ని వేల సంవత్సరాలు ఇవన్నీ జరిగితే అంతకుముందు మూన్ వాజ్ ది ఎర్త్. సో అక్కడ వాళ్ళు ఒక స్థితి అంటే సాధించారు. ఇప్పుడు వాళ్ళు ప్రీవియస్ కల్పాతోటి వాళ్ళు లింక్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు హ్యూమన్ కింగ్డమ్ ని లీడప్ చేయడం అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పచెప్పారు. కాంటాక్ట్ ఇన్ దిస్ అది దే విల్ వర్క్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ దిస్ సిస్టమ్. The four will become the three, and they will then be the three higher arupa hierarchies of the next system. వీళ్ళు ఎప్పుడైతే కనుక దీన్ని చక్కగా ఇది చేయగలుగుతారో అప్పుడు వీళ్ళు 4, 5, 6, 7 ఉన్నారు కదండి, ఈ 4 కాస్త 3 అయిపోతారని చెప్తారు. అప్పుడు అంటే 4 కాస్త 3 అయిపోవడం అంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ హ్యూమన్ కింగ్డమ్ ని చక్కగా అప్లిఫ్ట్ చేయడం అటువంటి కార్యక్రమం ఎప్పుడైతే వీళ్ళు చేస్తారో దాన్ని వీళ్ళు రూపా స్థితి నుంచి అరూపా స్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రస్తుతం అరూపా స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ హైరార్కీస్. 4, 5, 6, 7 వీళ్ళందరూ రూపా స్థితిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సో రూపా స్థితిలో నుంచి వీళ్ళు అరూపా స్థితికి ఎప్పుడు వెళ్ళగలుగుతారంటే కనుక ఎప్పుడైతే ఈ హ్యూమన్ కింగ్డమ్ ని ఈ స్కూల్లో చేరినటువంటి పిల్లల్ని ఎప్పుడైతే కనుక వీళ్ళు 10th క్లాస్ వీళ్ళు చక్కగా వీళ్ళు పాస్ చేయించగలుగుతారో అప్పుడు ఈ టీచర్ గారికి ప్రమోషన్. ఏంటంటే వీళ్ళప్పుడు కాలేజ్లో టీచ్ చేయడానికి వీళ్ళకి ప్రమోషన్. అప్పటిదాకా వీళ్ళు స్కూల్లో టీచర్స్గా ఉండిపోతారు. చక్కగా వీళ్ళు మంచి ఇదిగా టీచింగ్ అంటే ఇస్తుంటే నెక్స్ట్ దే విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అరూపా స్టేజ్. Before continuing our consideration of the particular hierarchies, it is necessary to point out that in these hierarchies, certain of them are termed dominant hierarchies and other subsidiary hierarchies. By this, it means that certain of them are expressing themselves in the solar system more fully than the others, and this necessarily entails the consequence that their vibration is more to be felt than that of the subsidiary groups. The dominant groups are the second, fourth, and the fifth, and this because second, fourth, and fifth hierarchies యొక్క
డామినెంట్ హైరార్కీస్ అన్నారు, మిగిలిన వాడిని సబ్సిడరీ హైరార్కీస్ అన్నారు. అంటే ఏంటంటే వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తున్నారు అనుకోకండి, వీళ్ళు లేటెంట్గా ఉంటారు, వీళ్ళు వెనకాల నుండి పనిచేస్తుంటారు. సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేటువంటి వాళ్ళు మాత్రం ప్రధానంగా ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. సెకండ్ అంటే మెయిన్గా సప్తర్షులు, ఫోర్త్, ఫిఫ్త్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వీళ్ళు ప్రధానంగా మనకి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. This is because the second is the great expression of duality of the sun as he vitalizes the sun. Second అనేటువంటి వాళ్ళు ఏంటంటే is the great expression of duality. డ్యూయల్ ఆస్పెక్ట్ అంటుండేది ఎక్స్ప్రెషన్స్ లోకి తీసుకురాబడటం అంటే జరగడం. డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే చోట్లో తత్వము వ్యక్తం అయ్యేటువంటి ప్రిన్సిపల్, ఈ రెండు ఉన్నాయి కదండి. సో దాని యందు మన మేలుకొల్పింపడం అటువంటి కార్యక్రమం ప్రధానంగా చేస్తున్నటువంటి వాళ్ళు. యాజ్ ద సన్ యాజ్ హీ వైట్లెస్ ఆఫ్ ది సన్ అంటే చోట్లో సన్ ఆస్పెక్ట్ అంటే ప్రజ్ఞ, భౌతికత్వం ఈ రెండిటిగా తెలియబడుతుంది చూసారా. అంటే వీడు ప్రజ్ఞాస్వరూపుడా, వీడు భౌతిక దేహం వాడా అంటున్నదిగా రెండుగా తెలియబడుతున్నాడు ప్రతి జీవుడు. అలా చోట్ల ఉన్నటువంటి సూర్యుడు కూడా రెండుగా తెలియబడుతున్నాడు. అందు గురించి రెండుగా తెలియబడుతున్నటువంటి కార్యక్రమం నుంచి వీడు ఒక్కడిగా తెలియబడాలి. సో దానికి సెకండ్ క్రియేటివ్ హైరార్కీ, ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ, ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే వాళ్ళు పనిచేస్తాం. అదొక పాయింట్. తర్వాత ద ఫోర్త్ ఈస్ ద హైరార్కీ ఆఫ్ హ్యూమన్ మొనాడ్స్ హూ ఆర్ ద మీడియేటర్స్ ఆర్ ద సింథసైజర్స్. దే ఎక్స్ప్రెస్ ద gain of system 1 and the goal of system 2. సో ఈ ఫోర్త్ హైరార్కీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆఫ్ హ్యూమన్ మొనాడ్స్ హూ ఆర్ ద మీడియేటర్స్ ఆర్ ద సింథసైజర్స్. దే ఆర్ ద మీడియేటర్స్. క్రితం సోలార్ సిస్టమ్కి నెక్స్ట్ సోలార్ సిస్టమ్కి దే ఆర్ ద మీడియేటర్స్ ఆర్ సింథసైజర్స్ అని చెప్పారు వీళ్ళని. అని చెప్పి వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు దే ఆర్ ది ఇంతకుముందు ఉన్నటువంటి సిస్టమ్ నుంచి గోల్ ఆఫ్ సిస్టమ్ 2కి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు gain of system 1 to the goal of system 2. అది వీళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ ఏం చేస్తున్నారు అంటే ఫిఫ్త్ ఆర్ 10th is closely linked with the 5 liberated hierarchies and is the expression of their synthesized life. It might therefore be said that the fifth hierarchy serves as the representatives of the 5 liberated groups and the fourth is the representative group in this system, while the second represents for man or these two groups united, that which is the spirit aspect, the father, the unknown. సో ఫాదర్ అన్నోన్ ఆస్పెక్ట్ గా ఉంటున్నటువంటి విషయం ఒకటి. ఇంకొక విషయం ఏముందంటే ఫిఫ్త్ హైరార్కీ పనిచేస్తున్న కార్యక్రమం ద 5 లిబరేటెడ్ గ్రూప్స్ అన్నారు వీళ్ళు. చోట్ల 5 లిబరేటెడ్ గ్రూప్స్ గా పనిచేస్తున్నారు వీళ్ళు. 5 లిబరేటెడ్ గ్రూప్స్ అంటే కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే మనలో 2 పోల్స్ ఉన్నాయి. ఒకటి లోవర్ పోల్ అన్నారు, ఇంకొకటి హయ్యర్ పోల్ అన్నారు. ఈ లోవర్ పోల్ అండ్ హయ్యర్ పోల్ కి మధ్యలో 5 సెంటర్స్ ఉన్నాయి. ఈ 5 లిబరేటెడ్ గ్రూప్స్ గా మనం దర్శించవచ్చు. ఈ 5 లిబరేటెడ్ గ్రూప్స్ గా ఉన్నటువంటి వాళ్ళు అంటే 5 ఆస్పెక్ట్స్ అంటే ఎక్స్ప్రెషన్ లో తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఈ 5 లిబరేటెడ్ గ్రూప్స్ గా ఉంటూ వాళ్ళు ఏమని చేస్తున్నట్టు అంటే ద ఫోర్త్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఇన్ దిస్ సిస్టమ్. ఫోర్త్ గ్రూప్, ద ఫోర్త్ ఈస్ ద రిప్రజెంటేటివ్ గ్రూప్ ఇన్ దిస్ సిస్టమ్. ఫోర్త్ అంటున్నది ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద గ్రూప్ అండ్ 5 ఆర్ ద లిబరేటెడ్ గ్రూప్స్ అన్నారు. ఇందులో ఫోర్త్ గ్రూప్ ఏమంటే ఇట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఇన్ దిస్ సిస్టమ్. అంటే ఫోర్త్ అన్నటువంటి వాళ్ళు రిప్రజెంట్ అవుతున్నారు, వాళ్ళు తెలియబడుతున్నారు, వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్ లో వాళ్ళు ఉంటున్నారు. ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీలో ఫ్రంట్ ఆఫీస్ లో వాళ్ళు ఉంటున్నారు. మిగిలిన 4 గ్రూప్స్ ఫ్రంట్ ఆఫీస్ గా కాకుండా మిగిలిన యొక్క కార్యక్రమం చేపట్టడంలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని. ఇన్ దిస్ సిస్టమ్ వైల్ ద సెకండ్ రిప్రజెంట్స్ ఫర్ మ్యాన్ ఆర్ దీస్ 2 గ్రూప్స్ యునైటెడ్ దట్ విచ్ ఇస్ ది స్పిరిట్ ఆస్పెక్ట్, ది ఫాదర్, ది అమ్మ. సో అది అందువలన ఈ 3 కారణాల చేత వీళ్ళ యొక్క కార్యక్రమం అంటే ప్రధానంగా ఇక్కడ నిర్వహించబడుతుంది. అంటే ఏంటంటే మామూలుగా తేలిగ్గా అవగాహన చేసుకోవాలంటే ఈ 2 లోవర్ పోల్, ఒకటి లోవర్ పోల్, ఒకటి హయ్యర్ పోల్. ఈ లోవర్ పోల్ నుంచి హయ్యర్ పోల్ లింకప్ చేయడం అటువంటి కార్యక్రమాన్ని ఒక ఆస్పెక్ట్. తర్వాత ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ భూమండలం మీద చేస్తున్నటువంటి వాళ్ళది ఏమిటి, వాళ్ళు ఇంతకుముందు సిస్టమ్ నుంచి నెక్స్ట్ సిస్టమ్కి వీళ్ళని తీసుకెళ్ళడం అటువంటి కార్యక్రమం వాళ్ళు ప్రధానంగా చేస్తున్నారు కాబట్టి వాడదాం. సెకండ్ క్రియేటివ్ హైరార్కీ ఏంటంటే ప్రధానంగా డ్యూయల్ ఆస్పెక్ట్ గా తెలియబడుతున్నారు వీళ్ళు.
డ్యూయల్ ఆస్పెక్ట్ గా తెలియబడుతున్నటువంటి వాళ్ళలో పని చేస్తూ వాళ్ళు డ్యూయల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు అంటే సోల్ దేహముగా తెలియబడుతున్నటువంటి వాళ్ళు చోట్లో ఉన్నటువంటి దాంతో వీడికి లింకప్ అటువంటిది ఏర్పాటు చేసి హీల్స్ సోల్ అటువంటి దాంట్లో వీడు మేల్కొల్పింపబడి పైన లైఫ్ ఆస్పెక్ట్ తో వీడు అనుసంధానం చెందేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టి అందించుతున్నటువంటి వాళ్ళు సెకండ్ క్రియేట్. ఎవరి కార్యక్రమం పడుతుంది అది ఈ రకంగా వీడు ముగ్గురు పనిచేస్తున్నారు. తర్వాత ఫిఫ్త్ హైరార్కీ, ఇప్పుడు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అయిపోయింది, ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ is, as we know from the study of the secret doctrine, a most mysterious one. This mystery is incident upon the relation of the fifth hierarchy in the first liberated groups, in the 5 liberated groups. This relation is in connection with our particular planet, which is not a sacred planet, can be somewhat understood if the history of the Buddha and his work is contemplated. This is the hinted in the 3rd volume of the secret doctrine. బుద్ధ భగవానులు ఆయన యొక్క కార్యక్రమాన్ని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ అంటుంటది. అంటే ఏంటి ప్రధానంగా బుద్ధ భగవానుల యొక్క కార్యక్రమం ఆయన చేపట్టిందంటే చోట్ల లైట్ ఆస్పెక్ట్ అంటాడు ఒకటి. లైట్ స్ట్రీమ్ ఫోర్ అన్నట్టు మనం ఏదైతే చదువుకుంటున్నాం లైట్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మనకు దర్శింపజేసేటువంటి కార్యక్రమం ప్రధానంగా చేపట్టినటువంటిది ఎవరికంటే బుద్ధ భగవానుడు. సో చోట్లో ఈ బుద్ధ భగవానుడు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏమిటంటే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. చోట్లో ది లవ్ ఆస్పెక్ట్ అటువంటిదిగా తెలియబడేతూ వర్తిస్తున్నటువంటి వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. అందు గురించి ది ప్లాన్ ఆఫ్ లవ్ అండ్ లైట్ వర్కౌట్ అని చెప్పారు మనం. అంటే ఏంటి ఈ 4 and 5 దట్ మేక్స్ ది 9. సో వీళ్ళు ఈ లైట్ ఆస్పెక్ట్ అటువంటి దానిలో బుద్ధ భగవానులు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ భూమండలం మీద ఏం చేస్తున్నటువంటి విషయం మీకు కొంతైనా మీకు దర్శనం అవుతుంది. సో ఆ రకంగా మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతారు అన్నటువంటి విషయం చెప్తున్నారు. దీని గురించి ఇంకొన్ని వివరాలు మనం రేపు క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.